వెల్కమ్ టు టుడే న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ కూడలి నుండి మార్కెట్ మీదుగా బంగ్లాదేశ్ లో హిందువులు మరియు మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాగజ్ నగర్ లోని పెద్ద మార్కెట్ మరియు చిన్న మార్కెట్ లోని అన్ని షాపుల వారు బంద్ చేసి హిందూ ఐక్య వేదిక ఇచ్చిన బంద్ పిలుపుకు సంపూర్ణంగా మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలో పలు మండలాలతో పాటు కాగజ్ నగర్ కూడా హిందూ ఐక్య వేదిక మద్దతు ఇచ్చి బంద్ నిరసన చేయడం జరిగిందని తెలియజేశారు. हिंदुओं पे अत्याचार दुनिया में किसी कोने पे हिंदुओं पे अत्याचार दुनिया में किसी कोने पे हिंदुओं पे अत्याचार। भारत माता की, भारत माता की, भारत माता की। गर्व से कहो, गर्व से कहो, गर्व से कहो, गर्व से कहो। జరుగుతున్నటువంటి హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా మన కాగజ్ నగర్ పట్టణంలో హిందూ బంధువులు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించడం జరిగింది. మరి బంగ్లాదేశ్లో మరి మన అఖండ భారతమైనటువంటి మన భారతదేశం నుండి విడదీసినటువంటి బంగ్లాదేశీ అప్పుడు విడదీసినటువంటి హిందువులు మెజారిటీగా ఉన్న అప్పటి నుండి హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. నేడు అక్కడ హిందువులు బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీగా రూపొందారు. మరి అక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైనా కానీ ఆ సమస్య తీరినప్పటికీ కావాలని కేవలం హిందువులని మరి ఇతర మతస్థులు పగడబందీతో హిందువులపై దాడి జరుగుతుంది. నేను చెప్తున్నాను హిందువులందరికీ కూడా మరి భారతదేశంలో కూడా ఇప్పటికీ 5-6 రాష్ట్రాలలో హిందువులు మైనారిటీగా ఉన్నారు. కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యమై మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. రానున్న రోజుల్లో భారతదేశం కూడా ముప్పుంది. భారతదేశంకి ఇతర దేశాల నుండి వలసలుగా వచ్చి మరి ఇక్కడ టెర్రరిస్టులుగా తయారై హిందువులపై మూకుముడి దాడులు చేస్తున్నారు. వారందరినీ కూడా హిందువులు ఏకమై హిందువుల సత్తా చూపెట్టాలి. గతంలో ఎందరో రాజులు, మొఘలీయులు, రజాకార్లు, మరి ఇంగ్లీషులు వీళ్ళందరూ కూడా మన సనాతన ధర్మాన్ని మఠం చేద్దామనుకున్నారు. కానీ ఎవరి వల్ల వీలు కాదు. సనాతన ధర్మం అనేది కొన్ని లక్షల నుండి వచ్చింది, లక్షల సంవత్సరాల నుండి ఉంది. ఇతర అన్ని మతాలు, కానీ హిందూ ధర్మం మాత్రం సనాతన ధర్మము. ఇదందరూ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన హిందువులందరూ కూడా ఏకమై ఇటువంటి దాడులను ఖండించి ఏకమై మన యొక్క సత్తా చాటి చూపాలి. రానున్న రోజుల్లో భారతదేశంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా మనందరం ఐక్యమై మన యొక్క ఐక్యత చాటి చూపాలని మరి వివిధ సంఘాలు ఈరోజు కాగజ్ నగర్లో వివిధ సంఘాలు, కులాలు, పార్టీలకు అతీతంగా ఇచ్చేశారు. ఈ విధంగా రానున్న రోజుల్లో కూడా మన హిందువులందరూ ఐక్యంగా ఉండాలి. ఈరోజు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలు ఎన్నో కూడా మన వెంట ఉండి మన మహిళలను, మన గోమాతలను వీటన్నిటిని కూడా రక్షించబడుతుంది.
వారందరికీ కూడా మనందరం కూడా చాటి చూపెట్టాలి, మన ఐక్యతని చాటి చూపెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. उनको फांसी पे लटकाया जा रहा है, जो दूध पीने वाले बच्चे उनको मर्डर किया जा रहा है, जो गर्भवती महिला है उन पे अत्याचार किया जा रहा है। ये सहने योग्य नहीं है। इंसानियत जो धर्म है वो सबसे बड़ा इंसानियत वाला धर्म है, और ये लोग जो है पूरा धर्म भूल चुके हैं कि इंसानियत जो धर्म है वो सबसे बड़ा धर्म है, ये भूल चुके हैं। हम सब मिलके, कोई ना गुजराती, कोई ना बंगाली, कोई ना मराठी, सब एकजुट होकर, एक हिंदू होकर, एक ही हिंदू होकर हम इसका बहिष्कार करना चाहिए। पूरे देश में, पूरे दुनिया में अगर किसी हिंदू पे अत्याचार हो गया तो सब मिलकर इसका आवाज उठाना चाहिए और इसका विरोध करना चाहिए। मैं ज्यादा कुछ नहीं बोलूंगा, इतना बोलते हुए सब हिंदू एक हो, अभी नहीं तो कभी नहीं। जय हिंद, we want justice। ఇవాళ కాగజ్నగర్ పట్టణంలో హిందూ ఐక్య వేదిక ద్వారా ఇచ్చిన బంధు పిలుపు సంపూర్ణంగా విజయవంతమైంది. ఇవాళ కేవలం కాగజ్నగర్ పట్టణమే కాదు, సిర్పూరు, కౌటాల, బెజ్జూరు, చింతలమానపల్లి మరియు దయగాం అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ సంపూర్ణంగా బంద్ పాటించి హిందువులు మొత్తం సమాజం, నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఇవాళ తన నిరసన గళాన్ని వినిపించారు. చాలా దారుణమైన విషయం. బంగ్లాదేశ్లో కేవలం హిందువులను, మిగతా జైనులను, క్రిస్టియన్లను, మైనారిటీలను టార్గెట్ చేసి ఇవాళ వాళ్ళ మీద అత్యాచారాలు, వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి, ఇవాళ వాళ్ళను దేశం నుంచి వెళ్ళగొట్టే కుట్ర కూడా జరుగుతుంది. గతంలో 1971 ప్రాంతంలో కూడా అటువంటి దుందుడుకు చర్యలే జరిగినాయి. ఇవాళ మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. నేను భారత ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో కూడా మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వాళ్ళ మాన ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళందరూ ఒకప్పుడు అవిభాజ్య భారతదేశంలో భాగస్వాములుగా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే తూర్పు పాకిస్తాన్ వరకు, బంగ్లాదేశ్ వరకు మొత్తం అవిభాజ్య భారతదేశం. ఇవాళ బంగ్లాదేశ్లోని ఉపద్రవం కానివ్వండి, పాకిస్తాన్లో కానీ మైనారిటీల మధ్య జరుగుతున్న దాడులు కానీ, ఇవన్నీ దేశ విభజన జరిగిన పరిస్థితుల్లో దాని పర్యవసానమే. దేశ విభజన జరగకపోతే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితి ఉత్పన్నమయ్యేదే కాదు. కాబట్టి మనం మొన్ననే 14 ఆగస్టు నాడు దేశ విభజన స్మారక దినం జరుపుకొని ఆ రోజు జరిగిన గాయాలను గుర్తు చేసుకున్నాం. భవిష్యత్తులో అటువంటి చర్యలు మళ్ళీ జరగద్దు అని. అవునా? మళ్ళా అటువంటి పరిస్థితుల్లో ఇవాళ బంగ్లాదేశ్లోని హిందువుల మీద, మైనారిటీల మీద, క్రిస్టియన్ల మీద, జైనుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. మందిరాలను కూలగొడుతున్నారు. అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపుల్ 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగిందో అక్కడ 2 లక్షల మందికి నిరాశ్రయులకు ఆ రోజు ఆశ్రయం కల్పించింది. 2 లక్షల మందికి ఆ రోజు తిండి పెట్టింది, అన్నదానం చేసిన మందిరాన్ని ఇవాళ ధ్వంసం చేసినట్టే ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. తప్పకుండా భారతదేశంలోని హిందూ సమాజమే కాదు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు చెందిన వారు సంపూర్ణంగా భారతదేశ పౌరులందరూ కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాలను పై ఎలుగెత్తి వారి నిరసన గళాన్ని వినిపించాలి. వాళ్ళ మాన ప్రాణాలను కూడా రక్షించాల్సిన బాధ్యత పెద్దన్నలాగా భారతదేశం మీద ఉన్నది. తప్పకుండా భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్న అత్యాచారాల మీద మన నిరసన గళాన్ని కూడా వినిపించాలి. ఇవాళ షేక్ హసీనా ప్రభుత్వం భారతదేశానికి చాలా ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉండే ఆ ప్రభుత్వాన్ని కూలదోసి ఇవాళ మైనారిటీల మీద, అక్కడున్న హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన యూనిస్ ప్రభుత్వం కానివ్వండి, కొత్తగా వచ్చిన అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, అక్కడ ఉన్న హిందువుల మాన ప్రాణాల కోసం కూడా రక్షణగా ఉండాలి. ఇవాళ నాకు ఎంతో ముచ్చటేస్తాను. మొత్తం కాగజ్నగర్లో అన్ని షాపులు బంద్ చేశారు సంపూర్ణంగా సంఘీభావంగా. కేవలం ఒక్క హిందువుల షాపులే కాదు, అన్ని మతాలకు చెందిన వారు అందరూ కూడా బంద్ చేశారు. అంటే మీతో పాటు మేమందరం ఉన్నామని చెప్పే ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు అయినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లనే నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఇవాళ కేవలం ఇక్కడనే కాదు, మంచిర్యాలలో కూడా బంద్ ఉన్నది, మిగతా కరీంనగర్లో కూడా బంద్ ఉన్నది. మొత్తం భారతదేశంలో ఎంతోమంది
మీ గురించి ఆలోచిస్తున్నారు అని, బంగ్లాదేశ్లోని మైనారిటీలైన హిందువులు, జైనులు, క్రిస్టియన్ల గురించి మనం ఆలోచిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేసినాం. తప్పకుండా ఈ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఐక్య హిందూ వేదికకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా మన నిరసన భారత ప్రభుత్వానికి వినిపిస్తుంది. తద్వారా బంగ్లాదేశ్లోనూ ఉన్న హిందువుల మానవ ప్రాణాల రక్షణ కోసం కూడా పూనుకుంటుందని సంపూर्ण విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. बोलो भारत। हमारा सनातन धर्मों का भाई लोग है, सबको मेरा नमस्कार। ये बात सबको पता है, ये बांग्लादेश हो और पाकिस्तान हो, एक दिन भारतवर्ष के साथ मिले हुए था। ये भी भारतवर्ष का अंग है। कुछ नेता लोग अपना खुद शर्तों के लिए ये देश को अलग किया, इसमें से बंगाली लोग बलिदान दे दिया और दूसरा पंजाब का पंजाबी लोग भी बलिदान दिया। ये बलिदान का पीछे हमारा जो पुराना जो लीडर लोग है, यही लोग का हाथ था। उसमें से कुछ हिंदू लोग को बोला आप लोग इधर चले आओ, जो चाहे वो आ सकता, मगर जो दूसरा जो शहजादी का उसको भेजा नहीं, क्योंकि उनको खुद का रोटी सेक नहीं सकता। इसलिए आज का दिन में वहीं पे जो हमारा अल्पसंख्यक लोगों संख्या हो गया, उसके ऊपर वो लोग इतना अत्याचार कर रहे हैं कि अब सब लोग देख रहे हैं। भारतवर्ष में उस पुराने नेताओं के सदस्य लोग हैं, दूसरा जो गाजा के लिए जो लफड़ा हो रहा है उसके लिए 152 देश हाथ उठा के मुंह उठा के बात कर रहा है, मगर ये हिंदू लोग को बात करने के लिए ये लोग को मुंह में बोली नहीं आए। तो भाइयों, हमारा देश जैसा सब लोग बोला